వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఎంత ఉంది అని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఫస్ట్ ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇయర్ ఎండ్ కూడా రాబోతుంది కాబట్టి అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మీ పేరు బలంలో ఏమేమి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఇప్పటి వరకు అంటే ఈ 1 yearలో ఏదైనా కలిసి రాలేదు అనుకుంటే దేనివల్ల కలిసి రాలేదు, ఎందుకు ఆ విధంగా అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఎందుకంటే నంబర్లో ఖచ్చితంగా ప్రతి అవర్కి ఏ విధంగా అయితే వాతావరణం మారుతూ వస్తూ ఉంటుందో మన పేరులో కూడా పేరు బలాన్ని బట్టి అంటే నంబర్ని బట్టి కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిందే న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఏం చెప్పబడింది అనేది. ఏవైనా అందుకే కదా మనం వెహికల్ నంబర్స్ కూడా లక్కీ నెంబర్ ఇదే కావాలని చెప్పేసి తీసుకుంటూ ఉంటాము. సో ఆ నంబర్కి ఆ డేట్కి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా సరే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, ఎస్ అనే లెటర్ గురించి మీరు ఎప్పుడు చెప్పినా కూడా నిక్కచ్చిగా ఉంటుంది, అంటే ఇది ఇలానే ఉంటుందని అదొక శాస్త్రంలా చెప్తారనమాట. ఎస్ అనే లెటర్లో ఇలానే జరుగుతుందని. సార్ ఎస్ అనే లెటరే తీసుకుందామండి. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్లో మన వచ్చినటువంటి పేరు సుబ్రహ్మణ్యుడి గారిది. అవును, ఎటువంటి నెంబర్స్ ఉండటం వల్ల ఆ విధంగా అవుతుందంటారు అసలు? నాన్న లెటర్ ఎస్తో పేరుంటే యూజువల్గా అదేలా అప్స్ అండ్ డౌన్స్, బట్ ఆయన పుట్టుక చాలా బలంగా ఉంది. ఆయన 17న పుట్టారు, 17 సెప్టెంబర్ 1943 నెట్లో ఉన్న డేట్ ప్రకారం. ఎస్, ఈ 17 అనేది చాలా చాలా స్ట్రాంగ్. ఇదే డేట్లో నరేంద్ర మోడీ పుట్టారు 17th సెప్టెంబర్. 17th పుట్టిన ఎంజీఆర్ స్ట్రాంగ్, ఫిబ్రవరిలో పుట్టిన 17th ఫిబ్రవరి కేసీఆర్, 17th మార్చ్ సిఎన్ అన్నాదురై, 17th ఏప్రిల్ మా నాన్నగారు నెహ్రూ గారు, 17th లో రోబో డైరెక్టర్ శంకర్, రోజా. ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన అంత స్ట్రాంగ్. వాళ్ళ పాయింట్ వాళ్ళు కరెక్టే. మనం వాళ్ళని ప్లస్ అన్నా మైనస్ అన్నా వాళ్ళు వెళ్ళే దారి స్ట్రాంగ్. పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, అవి సాధించుకుంటారు. ఈ 17th పుట్టిన వాళ్ళకి పెద్ద ఆలోచన, ప్రపంచాన్ని మార్చడానికి చూస్తారు మొండోళ్ళు. అండ్ వీళ్ళ ఎంపైర్ పెద్ద ఎంపైర్. లెటర్ ఎస్తో అప్స్ అండ్ డౌన్స్ కూడా ఈ సుబ్బరామిరెడ్డి పేరులో ఉన్న పవర్ చాలా వరకు మేనేజ్ చేసేసింది. సో డౌన్స్ లేకుండా ఒక సిస్టంలో ఉంది. ఆఫ్టర్ 75 డౌన్ అయ్యి, అంటే యూజువల్గా 75 తర్వాత జాతకం డౌన్ అయినప్పుడు వయసు పెరిగే కొంచెం వీక్నెస్లు వస్తాయి, కొన్ని రాంగ్ డిసిషన్స్ ఉంటాయి. ఆ ఒక్క రాంగ్ నెంబర్ తప్పిస్తే ఆయన పేర్లు అన్ని నెంబర్స్ బాగున్నాయి. 38 నెంబర్ ఉంది. ఎన్టీ రామారావు గారు 38, పవన్ కళ్యాణ్ గారు 38, నాన్నగారు వీధి డబ్ల్యూబీ టెక్ పవన్లో, షీలా దీక్షిత్, కుమారస్వామి 38 అంటే చక్రవర్తి. సో ఈయన శివుడు భక్తుడు, ఎన్నో దాన ధర్మాలు, అన్నదానాలు, మంచి పనులు, సినిమాకి పెద్ద దిక్కులా ఉన్నారు. సో ఇక్కడ ఎస్ ఏం చేసిందంటే ఈయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఎస్ వల్ల స్పిరిచువాలిటీ. ఓకే. సో 3 6 2 2 1 2 1 4 1 2 5 4 4 1. సో ఇక్కడ తీసుకుంటే 9 11 13 14 16 17 21 22 23 28 33 37 38. ఓకే. వీళ్ళ పుట్టిన 17/8కి సందు 2. ఓకే. పరిపూర్ణం అన్నమాట, పరిపూర్ణమైన లైఫ్. అన్ని సంతోషాలు, ఖర్చులు పెట్టడం, దాన ధర్మాలు, పరిపూర్ణం. చంద్రబాబు గారు 20న పుట్టారు సార్. ఆయన మొత్తం పేరులో సంఖ్యాబలం 53. పేరు మొత్తం నారా చంద్రబాబు నాయుడు, 20 letters 2. సంఖ్యాబలం 53, 8. ఆయన పుట్టిన 20కి ఆ 8 కూడా సరిపోయింది. సో వీళ్ళంతా కూడా వయసు పెరిగే కొద్ది కూడా మంచి మంచి పదవులు అన్ని అలంకరించాలి. 38 ఈజ్ ఏ ఎంపరర్ నంబర్. ఓకే. ఈ 38 వాళ్ళు ఎవరితో కొట్లాట్లు పోరు, నాన్ కాంట్రవర్సీ, సాఫ్ట్గా ఉంటారు. అండ్ ఎవరన్నా కొట్లాడుకుని మధ్యలో పోయి న్యాయం చెప్పేవాళ్ళు. చాలా టాలెంట్ ఉంటుంది, బుకిష్ నాలెడ్జ్ ఎక్కువ, ప్రపంచ జ్ఞానం ఎక్కువ. సో 38లో సుబ్రహ్మణ్యుడి గారి పేరు ఎక్సలెంట్గా ఉంది. డిఫెక్ట్ ఇప్పుడు చెప్పే దాంట్లో డిఫెక్ట్ ఉంది. ఈ డిఫెక్ట్ ఏం చేస్తుంటే ఆఫ్టర్ 60 to 70 పని స్టార్ట్ అయ్యి కిందకి లాక్కొని వస్తుంది. సో ఆర్థికంగా డౌన్ చేస్తుంది. ఓకే. సో 1 3 2 2 1 9 1 4 9
10, 14, 23, 5, 4, 6, 8, 9. 9 ప్లస్ 5. రెడ్డిలో వచ్చి 9, 5, 4, 4, 7, 29 అంటే 2. 2 ప్లస్ 5 ప్లస్ 9, 16 నంబర్. బా ఈ 16 వచ్చే చాలామంది అంటే పేరు రాంగ్గా పడ్డము వాడడము 16 పడిపోతే ఇంకో టీ సుబ్బిరామరెడ్డి వాడితే ఇది 18 అయిపోతుంది. 18 వచ్చేసి వదిలేసుకోవడం. అవునా? వదిలేసుకోవడం. 18 డైవర్స్ నంబర్ అంటారు. డబ్బు వదిలేసుకోవడం, సో చేసే పనులు దూరంగా ఉండడం, సైలెంట్ అయిపోవడం. 16 అంటే పడిపోవడం. సో డబ్బులో దే విల్ హ్యావ్ ఎ కొలాప్స్, దే విల్ హ్యావ్ ఎ డబ్బులో బాగా పడిపోతారు నాన్న. 1,00,000 కోట్ల నుంచి చాలా మినిమం అమౌంట్కి వచ్చేయడము. ఈ రెండు నంబర్స్కి ఆ నెగిటివ్ షేడ్ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే పేరులో పుట్టుక అద్భుతం, పేరులో 60% ఎనర్జీ ఉంది, 70 ఉంది ఎనర్జీ. కీ కాంపౌండ్ నెంబర్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే టోటల్ చూసుకుంటే ఇది 4, 6, 8, 9, 9, 18, 19, 23, 32, 41, 46, 50, 54 టోటల్ నెంబర్ 64 కనబడుతుంటుంది. ఈ 64 ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. అది ఎప్పుడైతే కీ కాంపౌండ్ నెంబర్ 16గా మారుతుందో అప్పుడు దెబ్బ కొడుతుంది. సో ఎన్టీ రామారావు సూపర్, ఎన్టీఆర్ 16, రాధిక 16, సౌందర్య 16. ఆమె పడిపోయింది, తొందరగా కాలిపోయింది. ఈయన కాపాడింది ఇన్ని రోజులు కూడా పుట్టుకు కాపాడింది. ఇంత మంచి పుట్టుకలో ఏమంటే డ్యామేజ్ చాలా వరకు కవర్ చేస్తుంది. సో ఇది సంపూర్ణమైన ఆయుష్. చెప్పాలంటే ఆయన అన్ని స్టేజ్లు చూసేసాడు. ఈ ఒక్క నంబర్ లేకుండా ఉండుంటే ఆయన ఆపే శక్తే లేదు. చూద్దామండి ఏ విధంగా తీసుకుంటారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీకు కలిసి రావట్లేదు అనుకునేటప్పుడు న్యూమరాలజీ ఏమైనా